ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. లేఖన భాగాన్ని చదవండి ఒకరు ఎవరైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఇది దేవుడు మనకిచ్చిన వరము. కాబట్టి విశ్వాసము ద్వారా అనగా విశ్వాసానికి నిర్వచనము నమ్మకం. నమ్మకం ద్వారా కృప చేతనే, కృపానగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి కృప ద్వారా ఆయన్ని నమ్ముట ద్వారా, ప్రభుని యేసు క్రీస్తు వారిని నమ్ముట ద్వారా నీవు నేను ఏమై ఉన్నామంట? రక్షింపబడి ఉన్నాం. ఇది మన వల్ల కలిగినది కాదు కానీ అది దేవుని యొక్క వరము. దేవుడు నీకు నాకు వరాన్ని ఇస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. ఎలాంటి వరం అంటే రక్షణ అనే వరాన్ని నీకు నాకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. లోకంలో ఉన్నవారికి అలాంటి ధన్యత, అలాంటి వరము లేనిదిగా ఉన్నది. చిన్న విశ్వాసము ఉంచట ద్వారా నీకు నాకు ఏమిచ్చాడంట? రక్షణ అనే వరాన్ని ఇచ్చినాడు. దేని నుండి దేవుడు రక్షించినాడని మనం చూసినట్టయితే, అందుకే మత్తయి సువార్త 1:21 ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట ఉన్నది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించవచ్చాడు. దేని నుండి మనం రక్షించాడంట? తన ప్రజలను వారి పాపముల నుండి. కాబట్టి మనము పాపములలో ఉన్నవారము. అందుకే రోమిలకు రాసిన పత్రిక 3:23 ప్రకారం ఏముంది? ఏ భేదము లేదు, అందరూ. కాబట్టి అందరం పాపం చేసిన వారమే. అందుకే 6:23 ప్రకారం రోమిలకు రాసిన పత్రికలో పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి నీవు నేను పాపం వల్ల వచ్చే జీతానికి, మరణానికి పాత్రమై ఉంటుండగా, ఆ పాతాళానికి పాత్రమై ఉంటుండగా, నిత్యాగ్నికి అర్హులమై ఉంటుండగా, ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారిని చిన్న నమ్మకం ఉంచడం ద్వారా ఆయనకి మనం ఏమీ చెల్లించలేదు. ఎటువంటి క్రయాన్ని మనము ఏం చేయలేదంట? చెల్లించలేదు. కానీ ఆయన మనకేమిచ్చినాడంట? చిన్న నమ్మకం ఉంచడం ద్వారా ఆయన మనకేమిచ్చినాడంట? పాపముల నుండి విమోచన కలిగించే గొప్ప రక్షణ వరాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చేయాలి? ఉదయం ఏం చేయాలంట? ఆరాధించాలి. అయితే మనం కొన్ని వచనాలు చూసుకున్నాం. ఆయన రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, మన జీవితాల్లో ఇలాంటి వరాల్ని ఇంకా మనకి అనుగ్రహించినాడు. అవి మనము హృదయంలో తలపోసుకుంటాం. మన జీవితాల్లో అలాంటి వరాలు దేవుడు నాకు అనుగ్రహించాడా లేదా? ఇస్తే దేవుణ్ణి హృదయమారా, ప్రభువా నాకు ఇలాంటివి నాకు నువ్వు ఇచ్చావు అని దేవుని హృదయమారా మనం ఆరాధించేవారికి ఉన్నాం. చిన్నపాటి విశ్వాసం ద్వారా మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయము చదవండి, 8వ వచనం. ప్రభువా వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవు, అప్పుడు నా దాసుడు
స్వస్థపరచబడిన. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ శతాధిపతి ఉన్నాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. శతాధిపతి యొక్క దాసుడు ఏమైనాడంట, పక్షవాయువుతో ఆయన స్వస్థత లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, అయ్యా నా దాసుడు స్వస్థత లేకుండా ఉన్నాడు, కాబట్టి నా దాసుడు స్వస్థపరచంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, సరే పద నేను వస్తాను, నీ దాసుడు స్వస్థపరుస్తానంటే అక్కడ అంటాడు ఆ శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను ఎలాంటి వాడిని, పాత్రుడు కాను, అపవిత్రుడిని, నేను పాప శాపములతో అంధకార జీవితంలో జీవిస్తున్నా వాడను నేను, కాబట్టి నా ఇంట్లోకి నువ్వు రావడానికి పాత్రుడు కానీ నేను, కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడు, చిన్న విశ్వాసం ఉంచాడు. ఆయన మాట చెప్తే చాలు నా దాసుడు, ఇంటికాడ ఉన్న దాసుడు ఏమవుతాడు, స్వస్థపడతాడు అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, చివరిగా మనం చూసినట్టు చూడండి 13వ వచనం, అంతటి యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వాసము నీ విశ్వసించిన ప్రకారము నీ కౌలుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే ఆ దాసుడు చూడండి. కాబట్టి చిన్న విశ్వాసం ఉంచడం ద్వారా శతాధిపతి తన దాసుడు ఏమైనాడంట, స్వస్థపడ్డాడు. ఏమైనట, నువ్వు మాట మాత్రము కీర్తనకాడు దావీదు అంటాడు 105వ కీర్తన 20వ వచ్చినప్పుడు, ఆయన తన వాక్కును పంపి ఏమంట వారిని. కాబట్టి ఆయన వాక్కులో ఏముందంట, స్వస్థత ఉన్నది, ఆయన వాక్కులో శక్తి ఉన్నది. కాబట్టి ఆ శతాధిపతి కోరిన ప్రకారం ఏమైందంట, యేసుప్రభువు వారు స్వస్థపరిచిన వారిగా మనం చూసి చిన్న విశ్వాసము. అలాగే నీవు నేను కూడా ఏం చేసామంట, విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీకు నాకు వరాన్ని ఇస్తూ వచ్చినాడు. ఇదే మత్తయి సువార్తలో ఇంకోటి చూసినట్టయితే 9వ అధ్యాయము చూడండి 20వ వచనం, 9వ అధ్యాయం 20వ వచనం. 12 సంవత్సరముల నుండి నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను చేశాను. కాబట్టి లోకా సువార్తలో మనం చూసినట్టయితే ఆమెంట 12 సంవత్సరముల నుండి అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి తన ధనాన్ని ఏం చేసిందంట, ప్రియపరిచిందంట. అయినప్పటికీ స్వస్థత ఏమాత్రము. అయితే ఆమె అనుకున్నది ఏమనుకుందంట, ఈ జనాంగము పోతూ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నా మీద చేతులుంచి నన్ను స్వస్థపరచు అని నేను ప్రార్థన చేద్దామని అనుకోలేదు. కానీ ఏమనుకుందంట, ఆయన యొక్క వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతానని ఏం చూసిందంట, నమ్మకము విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి, చిన్న విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి ఏమైందంట, ఆమె స్వస్థపడుతూ వచ్చింది. అలాగే నీవు నేను కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చని స్థితిలో నీవు నేను ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి ఆయన సువార్తను పంపించి నన్ను ఆయన చిన్న విశ్వాసం ఉంచడం ద్వారా నిజమే నేను ఆ పాపంలోనే ఉంటే చనిపోవడం ద్వారా ఆ నిత్య నరకానికి, రెండవ మరణానికి పాత్రనవుతానని ఎంతో మంది దేవుని ఏం చేసి ఉంటాము, దేవుని దగ్గరికి చిన్న విశ్వాసం ఉంచి వచ్చిన వారమే. అలాంటి విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీకు నాకేమిచ్చినాడంట, వీరికి ఇచ్చిన స్వస్థతలాగే నీకు నాకేమిచ్చినాడంట, రక్షణ అనే వరాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందులో బట్టి ఆ రక్షణ వరాన్ని నీకు నాకు ఇవ్వటానికి ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏం చేసినాడంట, ఆ కలువరి శిలువలో ఏం చేసినాడు, నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చిన వాడికి ఉన్నాడు. కాబట్టి రక్తం చిందించకుండా పాప క్షమాపణ ఏమేదంట కలగదు.
కాబట్టి ఆ రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు. ఎలాంటి రక్తం అది? ఎడ్ల రక్తం, కోళ్ళ రక్తం, పశువుల రక్తం కాదు. అది పరిశుద్ధుడు పుణ్యాత్ముడు చిందించాలి. ఎవరయ్యా ఈ లోకంలో పరిశుద్ధుడు పుణ్యాత్ముడు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ రక్తాన్ని చిందించి ఏం చేశాడంటే నీకు నాకు గొప్ప రక్షణ, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప రక్షణ అనే వరాన్ని నీకు నాకు ఇచ్చినాడు. అంత మాత్రమేనా? రెండోదిగా ఎలాంటి వరాన్ని మనకి ఇచ్చినాడంటే మనం ఏమీ చెల్లించలేదు. కానీ రెండోదిగా మనం చూసినట్టయితే రోమిలికి రాసిన పత్రిక చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి ఉచితముగా ఏమయ్యామట? నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అదే రోమిలికి రాసిన పత్రికలోనే మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడునే లేడు, గ్రహించేవాడు లేడు, దేవుడి వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా. కాబట్టి మన జీవితాల్లో ఒకప్పుడు ఎలాంటి వారమై అంటే అనీతిమంతులమే, ఎంత మాత్రము నీతి లేని వారమే, ఏకంగా త్రోవ తప్పిన వారమే. కాబట్టి సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే ఒకని మార్గము వారి ఎదుట ఎలా అంటుందట? సరి అయినదిగా కనబడు, కానీ తొలికి ఏమవుతుందంట? కాబట్టి మన మార్గం అంతా ఎలా అనుకుంటాం మనము? నేను నడిచేదంతా మంచి మార్గము, నేను నడిచేదంతా కరెక్టు అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టికి అదేందంట? మరణానికి ప్రవర్తిస్తాం. కాబట్టి నీవు నేను అలాంటి త్రోవల్లో నడుస్తుండగా, అనీతిమంతులుగా మనం జీవిస్తుండగా ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు కృపచేతనే నిన్ను నన్ను ఏం చేసినాడంట? ఉచితముగా. నీవు నేనేమన్నా క్రయం చెల్లించామా? ఎంత మాత్రం క్రయం మనం ఏం చెల్లించలేదు. కానీ ఆయన ఉచితంగా నిన్ను నన్ను ఏం చేశాడంట? నీతిమంతుడు నీతిమంతురాలుగా చేస్తూ వచ్చాడు. రక్షణీయుతమే కాదు, కానీ నిన్ను నన్ను నీతిమంతుడు నీతిమంతురాలుగా చేస్తూ వచ్చిన దాన్ని బట్టి దేవుని హృదయమాన మనము స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్టయితే ఇంకా దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తూ వచ్చినాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, 2వ అధ్యాయము 13వ వచనము, క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై. మూడవదిగా దేవునికి మనం ఒకప్పుడు ఎలాంటి వారమంట? దూరస్తులమే. నీవు నేను దేవునికి దూరస్తులమైన వారమే. అలాంటి మనల్ని ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వల్ల ఏమైనాడంట? సమీపస్తులుగా చేసినాడు. క్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే సమీపస్తులుగా చేస్తూ వచ్చింది. ఎలా చేసింది అంటే ఒకప్పుడు మానవుడు ఎందుకు దూరస్తుడైనాడు మానవుడిని మనం చూసుకున్నట్టయితే ఆది కాలంలో మనం చూసినట్టయితే ఆది పితరుడైన ఆదాము దేవునికి అవిధేయత చూపిన కారణాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమం పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుడికి మానవుడు ఏమైనాడంట? ఏమయ్యాడు? దూరవస్తుడైపోయినాడు, పాపంలో పడినాడు. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునితోటి ఎంత మాత్రమో ఏం చేయకూడదంట? కలవటానికి వీలు లేదు. కాబట్టి దేవుడు ఏం చేసినాడట? ఏదైనా తోట నుంచి మానవుడిని ఏం చేశాడు? వెళ్ళగొడుతూ వచ్చినాడు. అలాంటి స్థితి కలిగిన నిన్ను నన్ను ఏం చేసినాడంటే ఆ పాపంలో ఉన్న మానవుణ్ణి అలాగే ఉంటే పాతాళానికి, ఆ యొక్క నిత్యాగ్నికి, నరకగుండానికి, నాశనానికి పోతాడని తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని పంపించి ఏం చేసినాడంట? ఆయన రక్తము ద్వారా నిన్ను నన్ను ఏం చేసినాడంటే ఏం చేశాడు? పరిశుద్ధపరిచినాడు. అందుకే ఆ మాట ఉన్నది చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
13వ అధ్యాయము చదవండి. 13వ అధ్యాయము 12వ వచనం. 13వ అధ్యాయం. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట, నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, నేను ఆ పాపమును రోతని ఆ మలినాన్ని పరిశుద్ధపరచడానికి, మన హృదయంలో ఉన్న చెడుని అపవిత్రతని పరిశుద్ధపరిచి ఆ దేవునికి సమీపస్తుడిగా చేయటానికి ఆ దేవాది దేవుడు, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎక్కడ శ్రమ పొందాడంట? గవిని వెలుపట శ్రమ పొందాడు. గవిని వెలుపట శ్రమ పొందుతూ వచ్చినాడు ఆయన. నిన్ను నన్ను దేవుడికి దగ్గరగా చేయటానికి, దూరస్తుడైన నిన్ను నన్ను సమీపస్తుడిగా చేయటానికి ఆయన ఊరి వెలపట గవిని వెలుపట ఏమయ్యాడంట? శ్రమ పొందుతూ వచ్చినాడు. ఆయనను బట్టి హృదయమాన దేవుణ్ణి మధ్యాహ్నకాల సమయంలో మనం ఏం చేయాలి? హృదయమాన ఆరాధించబద్ధమై ఉన్నాం. ప్రభువా, నేను నీ మీద చిన్నపాటి విశ్వాసం ఉంచడం ద్వారా, నా జీవితంలో పాపము నుండి నన్ను రక్షించావు, నీతిమంతుడిగా చేశావు. ఒకప్పుడు అనీతిమంతుడిగా నా మార్గములే నేను మంచిగా నడుస్తున్నప్పుడు నన్ను ఆ త్రోవ నుంచి చక్కని త్రోవకి నీవు నడిపించి ఏం చేశావు? నన్ను నీతిమంతురాలుగా చేసిన దాన్ని బట్టి వందనాలయ్యా. మూడవదిగా, నా జీవితంలో ఒకప్పుడు దూరస్తున్నే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట ఉంది చూడండి. ఎఫెసీయులు చదువుకున్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుళ్ళ రాయి ఉండి క్రీస్తుకు దూరస్తులనేటివని. కాబట్టి ఒకప్పుడు ఎలాంటి వారమంట? దేవునికంట దూరస్తులకు ఎలాగైపోయామంట. ఆ కాలం మంది ఇశ్రాయేలుతో మనం సహపౌరులం కాదు, పరదేశులమే, వాగ్దాన నిబంధనలు లేని పరజనులమే, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారంగా ఉన్నవారు, దేవునికి దూరస్తులమైన వారమే. అలాంటి వారమైన నిన్ను నన్ను సమీపస్తుడిగా దేవుడికి చేయటానికి, ఆయన నిరీక్షణ ఉంచే బిడ్డగా చేయటానికి ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఏం చేసినాడంట? గవిని వెలుపుట శ్రమ పొందుతూ వచ్చాడు. ఆ ప్రేమను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఎలాంటి వరాలు నీకు నాకు ఆయన అనుగ్రహించినాడంటే, రక్షణ అనే వరాన్ని ఇచ్చినాడు, నీతిమంతుడైన వరాన్ని ఇచ్చినాడు. మూడవదిగా, దేవునికి ఏం చేసినాడంట? సమీపస్తుడిగా చేస్తూ వచ్చాడు. నాలుగోదిగా మనం చూసినట్టయితే ఇంకా ఎలాంటి చేస్తూ వచ్చినాడు చూడండి. నాలుగోదిగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయము 16వ వచనం. నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలు సమాధానమును కలుగును. కాబట్టి నాలుగోదిగా మన జీవితాల్లో ఇందాక మనం చూసే వేసవి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఇశ్రాయేలుతో ఎలాంటి వారమే సహపౌరులు కాని మనల్ని ఇక్కడ మనం ఏం చేసినాడు అంటే, మనకి ఎలాంటి పేరు పెట్టినాడంట? దేవుని ఇశ్రాయేలు అని పేరు పెట్టి నిన్ను నన్ను దేవునితో సమాధానపరిచినాడు. మరోసారి చదవన్నమాట. ఈ పద్ధతి చొప్పున అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు కృపయు. కాబట్టి దేవునితో సమాధాన పడుతూ వచ్చిన దేవుని ఇశ్రాయేలుగా చేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. మానవుడికి దేవునికి సమాధానం లేని స్థితి ఆది పితరుడైన ఆదాముకి అవ్వలు అక్కడ ఏదైనా తోటలో సంచరిస్తున్నప్పుడు
ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేసేవాడు అంటే ఆ చల్లపూట వచ్చి వారితోటి సమాధానంగా సంతోషము ఆనందంతో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, అపవాది వారిని శోధిస్తూ వచ్చిందో, వారి జీవితంలో దేవునితో ఏం పోయిందంట? సమాధానం, సంతోషము వచ్చింది. అయితే ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా నిన్ను నన్ను దేవుని ఇశ్రాయేలుగా చేసి సమాధానము, కృపను మనకి అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. చివరిగా మనం ఒక మాట చూసుకొని దేవుణ్ణి హృదయమార ఆరాధించే వారిగా ఉన్నాం. చూడండి చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆత్మ మూలంగా ఇది గమనించండి. దేవునికి నివాసమై ఉండుటకు కష్టపడుచున్నాము. 5వదిగా దేవునికి నివాసమై యోగ్యమైన వారంగా నిన్ను నన్ను ఏం చేసుకున్నాడంట? కాబట్టి ఒకప్పుడు ఈ హృదయం ఎలాంటిది? పాపంతో నిండింది, మలినంతో నిండింది, అపవిత్రమైనది, ఎంత మాత్రం నీతి లేనిది, దేవునికి దూరంగా ఉన్నది హృదయము, సమాధానం లేని హృదయము. అలాంటి హృదయాన్ని ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా నిన్ను నన్ను ఏం చేసినాడంట? దేవునికి నివాసయోగ్యమైన స్థలముగా ఏం చేసుకున్నాడు? నిన్ను నన్ను నిర్మించుకున్న వాడిగా ఉన్నాడు. ఇది కదా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరము. సండే స్కూలు పిల్లలకి ఇదివరకు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. రవి పుస్తకం అనే చిన్న బుక్ ఉంటుంది. ఆ బుక్లో చిన్న ఆ యొక్క హృదయం సింబల్ వేసి, రవి హృదయము మొదటగా ఎలా ఉందంటే పాము, పంది, జింక, కుక్క, ఇంకా అపవిత్రమైనవన్నీ దానిలో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ రవి ఆ సండే స్కూల్కి వస్తూ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటున్నాడో ఆ హృదయంలో నుంచి ఏమైనా అంటాయి అన్ని ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నా సింబల్స్ కనపడుతుంది. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు ఎప్పుడైతే చిన్నపాటి విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీ నా జీవితంలో ఉన్న ఆ యొక్క అపవిత్రతని మలినాన్ని తీసివేసి దేవుడు ఏం చేసినాడంట? నిన్ను నన్ను దేవునికి నివాసయోగ్యమైన, అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మనమే ఆయన ఇల్లు అయి ఉన్నాము. ఈ యొక్క హస్తకృతమైన ఆలయాల్లో ఆయన నివసించడు, కానీ నీ హృదయంలో నా హృదయంలో ఆయన నివసించాలని ఇష్టపడిన దేవుడిగా ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేసినాడంట? ఆ దేవుని వెలుపట శ్రమ పొంది ఆయన కార్చిన ప్రశస్త రక్తం ద్వారా నా ప్రతి పాప డాగుని కడిగి నిన్ను పాపము నుండి ఏం చేసినాడని రక్షించి నీతిమంతుడిగా చేసి దేవునికి దూరస్తులైన నిన్ను నన్ను సమీపస్తుడిగా చేసి సమాధానపరిచి ఈ దినాన మనల్ని ఏం చేసుకున్నాడంట? ఆయన ఇల్లుగా చేసుకున్నాడు. ప్రభువా, ఇట్టి వరాలు నాకు ఇచ్చినందును బట్టి నిన్ను నన్ను హృదయమారా ఆరాధిస్తున్నాను. హృదయమారా దేవుని ఏం చేయాలంట? ఆరాధించాలి. ఏదైనా 1-2 అంశాలైనా జ్ఞాపకం ఉంచుకొని మనం ఏం చేయాలి? మన జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఆరాధిద్దాం, మోకరించండి.